హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వాటర్ బాటిల్తో పెంగ్విన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక అల్యూమినియం ఫాయిల్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకున్న ఈ ఫాయిల్ని బాటిల్ పైన పెంగ్విన్ హెడ్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న అల్యూమినియం ఫాయిల్ని ఫెవికాల్ తోటి స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో టిష్యూ పేపర్ని ఇలా ఫెవికాల్ కలిపిన వాటర్లో లైట్గా డిప్ చేసుకొని బాటిల్ మొత్తం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ చేసుకోవాలి. ఇలా టిష్యూతో కవర్ చేసిన బాటిల్ని కంప్లీట్గా డ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొంచెం అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేస్తూ పెంగ్విన్ రెక్కల్ని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఇలా ఫోల్డ్ చేసుకున్న పెంగ్విన్ వింగ్ని టిష్యూతో కవర్ చేసేయాలి. ఇదే విధంగా ఇంకొక వింగ్ని కూడా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్ పైన పెంగ్విన్ని డ్రా చేసుకొని పెయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను పెంగ్విన్ ముందు భాగం మొత్తం వైట్ కలర్తో పెయింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వింగ్స్కి కూడా బ్లాక్ కలర్ పెయింట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అల్యూమినియం ఫాయిల్ని ఫోల్డ్ చేసుకుంటూ పెంగ్విన్ నోస్ తయారు చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న అల్యూమినియం ఫాయిల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న 2 పార్ట్స్లోంచి ఒక పీస్ని మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెంగ్విన్ నోస్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న 2 పార్ట్స్లోంచి సెకండ్ పార్ట్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న నోస్ని కూడా టిష్యూతో కవర్ చేసి ఫెవికాల్ వాటర్తో స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 నోస్ పార్ట్స్ని కూడా టిష్యూతో కవర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ 2 నోస్ పార్ట్స్ని అతికించుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో గ్లూ గన్తో వింగ్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్లో నేను నోస్ పార్ట్ని స్టిక్ చేసుకుంటున్నాను.
అంతే, బ్యూటిఫుల్ పెంగ్విన్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.